యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. పాపము వలన కలుగు నష్టాలు. ఇందులో పాపము వలన దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. ఈ ఎడబాటులో వచ్చేటటువంటి నష్టాలు, దేవునికి మనకు ఎందుకు ఎడబాటు కలుగుతుంది? పాపము వలన, అతిక్రమము వలన ఎడబాటు కలుగుతుంది. ఎడబాటులో వచ్చే నష్టాలను మనం చూస్తాం. ఇశ్రాయేలీలు చేసిన దోషక్రియలు, ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపములు వారు ఏ విధంగానైనా అర్థం చేసుకొని దేవుడి దగ్గర ఒప్పుకున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరికొన్ని ఇంకా ముందుకి మనం చూద్దాం. 1 సమూయేలు రాసినటువంటి గ్రంథము 28:6 వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. దేవుడు వాళ్ళతో మాట్లాడట్లేదంట. దేవుడు వారిని దూరంగా పెట్టేశాడు. ఆయన ఉద్దేశాలు ఏమైనా తప్ప? ఇప్పుడు ఒక ఉదాహరణకు మనం చూస్తే, ఎవరైనా నీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారితో సన్నిహితంగా ఉండటం కష్టమే. ఆటోమేటిక్గా దూరం పెరిగిపోద్ది. అలాగే దేవుని పట్ల మనకు లేదా ఆ కాలంలో ఉన్నటువంటి సౌలు గారికి ఎడబాటు కలిగింది. దీనికి అర్థం కావటానికి కొన్ని విషయాలు మనం ఈ లోకానుసారంగా మన పద్ధతుల్లో మనం తెలుసుకుని, ఇంకా దేవునికి దూరం అయితే ఏమవుతాం, దానిలో కలిగే నష్టాలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాణ స్నేహితులు ఉంటారు, వారికి నీకు దూరమైనటువంటి పరిస్థితులు, ఎడబాటు. బంధువుల విషయంలో, బంధువులు లేని వారిని అడుగు, బంధువులతో ఉన్నటువంటి సన్నిహితం. సొలొమోను గారు కూడా చెప్పాడు, వేరుండ గోరువాడు లెస్ అయినా జ్ఞానాన్ని కోల్పోతాడు అని. మరి బంధువుల నుండి ఏరైపోతే, బంధువులు నీకు ఏరుగా అయిపోతే ఎవరిని అడగాలి ఈ మాట అని అంటే, బంధువులు లేని వారిని అడగాలి. ఒంటరి కుటుంబం, వారికి తెలుసు ఆ బాధ. నలుగురితో ఎలా ఉంటున్నారో, ఏ విధంగా ఉంటున్నారో, అన్ని పనులన్నీ జరిగిపోవటం, సక్రమంగా ఉండటం, ఏ కార్యక్రమంలోనైనా, ఏ ఇబ్బందుల్లోనైనా ఒకడికొకడు చేయూతనివ్వటం, ఇలాగ చూసి ఏమీ లేని వాడిని అడిగితే బంధువులలో ఉన్నటువంటి ఆ యొక్క లాభము మేలు తను చెప్తాడు. మన కుటుంబంలో జరిగేటటువంటి విధానాలు మనం అర్థం చేసుకుంటే ప్రియులరా, తండ్రి లేని బిడ్డలను అడగండి, ఆ ఎడబాటు ఎంత కష్టమైనదో. ఉన్నట్టుండి తండ్రి బిడ్డలతో లేకుండా పోతే ఆ ఎడబాటు ఎంత భారమైనదో ఆ బిడ్డలకి. తల్లి లేనటువంటి బిడ్డలను అడిగితే తల్లి ప్రేమ ఏంటో వాళ్ళు చెప్తారు. భార్య లేనోడికి తెలుసు, భర్త లేని ఆమెకి తెలుసు అందులో ఉన్నటువంటి బాధాకరమైన విషయాలు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం మనం చూస్తే ఒకళ్ళకి ఒకళ్ళు ఎడబాటు ఎంత భారమైనది. ఈ ఎడబాటు చూడండి, బిడ్డలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు బిడ్డలు, బంధువులకి బంధువులు, స్నేహితులకి స్నేహితులు, ఇలాగూ ఎడబాటు కలిగితే ఎంతో భారమైనది. పూర్వకాలంలో ఒకటి నీరు నిప్పు కూడా ఇచ్చేవాళ్ళు కదంట, ఊళ్ళో నుండి ఎలివేసేవాళ్ళంట. ఆ బాధ ఎంతో భయంకరమైనది ప్రియులరా. ఇలాగూ మనుషులలోనే మనుషులకు ఎడబాటు కలిగితే ఇబ్బందికరమైనదే. ఒకరితో ఒకడు సాటిగా సహాయంగా ఉండాలని చెప్పి సొలొమోను గారు కూడా ఎన్నో విషయాలు మనతో మాట్లాడాడు. ఒకడు ఒంటిగా నుండుట కన్నా ఇద్దరుగా
కలిసి ఉండటం మంచిది. తర్వాత పెండ్లి విషయంలో సాటి అయిన సహాయము అని చెప్పి దేవుడు కూడా అలనాడు ఆలోచించాడు. ఒకరికి ఒకరు సహాయము సహకారం ఉంటే మంచిది, కానీ ఈ సహాయాలు సహకారాలు ఎడబాటు అయితే ఈ బాధ ఇబ్బందికరమైనదే. కానీ మనిషికి మనిషి, తండ్రికి కొడుకు, కొడుకుకు తండ్రి, తల్లికి కూతురు, కూతురుకు తల్లి, ఇలాగూ ప్రతి ఒక్క దానిలోనూ కూడా ఎడబాటు జరిగితే అది ఇబ్బందికరమైనదే. కానీ ఇప్పుడు మనుషులను పోల్చుకున్నాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్నొక గర్భములో రూపించి నిన్ను పెద్ద చేసి రక్తములో పొర్లాడుతున్నప్పుడు నాభి సూత్రము కట్ చేయబడక మునుపు నీవు బ్రతుకొని చెప్పగా బ్రతికిన నీవు ఎల్లప్పుడూ కూడా ఆయన నీకు తోడుగా, నీడగా, అండగా, ఆధారముగా, ఆశ్రయముగా, నీకు ప్రతి విషయంలోనూ సహాయపడి సహకారంగా ఉండి ఆయన నీకు ఉన్నపాటుని ఎడబాటు కలిగితే ఎంత నష్టం మనకు చేకూరుతుంది. సౌలు ఎన్నిక లేని గోత్రికుడై ఉన్నాడు. ఆయన ఎన్నిక లేని వాడైనా, ఎన్నిక లేని గోత్రమైనా దేవుడు ఇష్టపడి ఒక ప్రధానమైన రాజుగా, చక్రవర్తిగా తన బిడ్డల మీద నిలబెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రియులారా. కానీ తర్వాతకి తన రాజు అయిన తర్వాత రాను రాను మరి దేవునికి దూరంగా జరిగి వెళ్ళిపోయాడు. ఒక్కొక్క విషయంలోనూ తప్పు చేసుకుంటూ పోయాడు. తప్పులు చేస్తూ 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 ఉండి ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే దేవుడే ఎడబాసేసేంత వరకు దూరం అయిపోయాడు. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే మహాసైన్యము, ఫిలిష్తీయుల సైన్యము తన మీదకి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు సహాయం సహకారం కావాలి సౌలుకి, సౌలుతో ఉన్నటువంటి సైన్యానికి, ఆ రాజ్యానికి. కానీ దేవుడు తనను వదిలేశాడు. ఈ విషయంలో ఇక్కడ మనం చదువుకున్న విషయం ఏంటంటే దర్శనములో దేవుడు తనతో మాట్లాడలేదట, ఓరేము ద్వారా మాట్లాడలేదంట, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదంట. దేవుడు మంచి కానీ చెడు కానీ మాట్లాడకుండా అయిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. ఏ శకినిగాండ్రు, సోదిగాండ్రును ఎళ్ళగొట్టాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మారువేషంలో వెళ్ళి తనతో మాట్లాడితే మరి సమూయేలును రమ్మనంటాడు. సమూయేలును రమ్మనంటే సమూయేలు వచ్చాడు, చనిపోయినటువంటి వ్యక్తి. ఆయనతో అంటాడు, దేవుడు నాతో మాట్లాడటలేదు, నాకు సహాయం చేయమని చెప్పి అడిగాడు. కానీ ఆ సమూయేలు ఏమన్నాడు, దేవుడే నీకు సహాయం చేయకపోతే నా వలన ఏమవుద్ది? నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఉదాహరణగా చెప్పాను, అందులో కూడా కొంత నష్టం ఉంది. అసలు దేవుడే నన్ను ఆదుకోకపోతే మీరు నన్ను ఆదుకుంటారా? నాకు మేలు చేస్తారా? నా అవసరతలు మీరు తీర్చగలరా? మీకు నేను తోడై ఉండగలనా? ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకు తోడై ఉండాలి, దేవుడు మనకు ఆధారంగా ఉండాలి. దేవుడు శపిస్తే, దేవుడు దూరంగా పెడితే ఎవరు కూడా ఆ బిడ్డను ఆదుకుని ఆదరించలేరు. ఒక మాట ఏంటంటే ఆయన తలుపులు తెరవగా ముయ్యవాడు ఎవడు లేడు, ఆయన తలుపులు ముయ్యగా తెరిచేవాడు ఎవడు కూడా లేడు. నిత్యము ఉండవలసిన కృప ఏమైపోయింది? సౌలుకి దూరం అయిపోయింది. కానీ ఈ రోజున ఎడబాసాడంట సౌల్ని. తన కుటుంబం సర్వనాశనమైంది. ఈ రోజున ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ నష్టాలు ఏమేమి జరుగుతున్నాయని కీర్తన 38:7. నా నడుము తాపముతో నిండి ఉన్నది, తాపముతో నిండి ఉన్నది. నా శరీరము ఆరోగ్యము లేదు, ఆరోగ్యము లేదు. నా శరీరములు ఏమి లేదు? ఆరోగ్యము లేదు. రోమేలు రాసిన పత్రికలు ఏమంటదంటే పాపము వలన ఏమొస్తుందంట? మరణం వస్తుంది. ఇక్కడ విషయాలు మనం చూస్తే ఒకటేంటంటే పాపము వలన శాపం, శాపం వలన రోగం, రోగం వలన మరణం వస్తుంది. 14వ వచనం, నేను వినలేని వాడనైతిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. ఒక విధంగా చూస్తే నా గురించి ఇతరులు చెప్పుకున్నటువంటి విషయాలు, నేను కాదు అని చెప్పలేనటువంటి విషయాలు, నేను అతిక్రమములో ఉన్నాను, పాపములో ఉన్నాను, నేను దోషిగా ఉన్నాను.
అనేటటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కీర్తనలు 51:12 చదువుదాం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులారా. కానీ రక్షణ పొందినవాడా దావీదు? రక్షణ పొందాడు. కానీ రక్షణ పొందిన తర్వాత ఏమైపోయింది? రక్షణ భక్తుడు అంటాడు, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవాని వెంబడిస్తాను. కానీ ఇక్కడ రక్షణ పాత్ర ఇవ్వబడింది. ఎన్నిక లేని వాడికి రక్షణ వచ్చింది. ఒక రాజుగా మారాడు, ఓ చక్రవర్తిగా దేవుడు మార్చాడు. కానీ ఏం జరిగిందంటే తన రక్షణ పాత్రను ఏం చేశాడు? పోగొట్టేసుకున్నాడు. పౌలు గారు చెప్తున్నట్టు బైబిల్ చెప్తుంది, నీకు ఆనందం కలిగి ఉంది. ఈ ఆనందం దేన్ని బట్టి కలిగింది అంటే రక్షణను బట్టి. దేన్ని బట్టి అంట? రక్షణను బట్టి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు, ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి, ఆనందించండి. ఈ విషయాల్లో మనం చూస్తే బ్రతికినందువలన ఆనందం, చనిపోయినందువలన కూడా ఆనందం. బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం. ఇది దేనిని బట్టి కలిగిందంటే దేవుడిచ్చిన తన ఉచితమైన రక్షణను బట్టి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆయన, ఇది నీ వలన, నీ క్రియల వలన కలిగింది కాదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా ఈ రక్షణ మనకు అనుగ్రహింపబడింది. తండ్రి కృప ద్వారా, తండ్రి దయ ద్వారా, యేసుక్రీస్తు యొక్క ప్రాణ, ఆ యొక్క రక్తము దానము వలన మనకు రక్షణ కలిగింది. ఈ రక్షణను బట్టి ఆనందించవలసిన మనము ఆనందించలేకుండా పోతున్నాం. డబ్బును బట్టి ఆనందం రాదు, పేరు ప్రఖ్యాతులను బట్టి ఆనందం రాదు. ఆనందం వచ్చేది ఏంటంటే, సంతోషించగలిగేది ఏంటంటే ఒక రక్షణను బట్టి. ఆ రక్షణే నువ్వు కోల్పోయిన విషయాలు ఏదైనా ఉంటే, రక్షణ లేని వారికి ఎటు రక్షణ లేదు. రక్షణ ఉండి కూడా రక్షణ పోగొట్టుకున్న పరిస్థితులు మనం ఉన్నామేమో. ఇంకొక విషయం ఏంటంటే, మనలో మనకే ఎడబాటు కలుగుతుంది. భర్తతో భార్యకి, భార్యతో భర్తకి, బిడ్డలతో తల్లిదండ్రులకు, ఇతరులకి, మనకే అనేది కాదు, మనలో మనకే వ్యతిరేకత కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం చూస్తే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కన్నా మన మనస్సు మనల్ని ఉల్లాసపరచాలి. మనలో మనకు సంతోషంగా ఉండాలి. అంటే ఏదో అనాలోచన. సుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోచుతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నా రక్షణ మీకు ఇస్తా, నా సంతోషాన్ని మీకు ఇస్తా అని చెప్పి ఆయన చెప్పాడు. మరొక విధానాన్ని మనం చూస్తే పిల్లలు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడనైనా అపవాది పరద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ విషయం మనం చూస్తే, పరలోకము నుండి ఒక స్వరం వినబడిందంట. నేరము మోపబడిన వాడైన అపవాది. మన దేవుడు, ఎవరి దేవుడైనా మన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం తన ప్రియకుమారుని పంపించినవాడు. కానీ మన దేవుని ఎదుట మన గురించి ఏం చెప్తున్నాడు? వాడు నేరము మోపుతున్నాడు. ఇప్పుడు ఆ చట్టాన్ని పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. అది మన మంచు కోసమే, మన మేలు కోసమే. కానీ ఆ చట్టాన్ని ధిక్కరించాం. ఇంకొక రకంగా చూస్తే ప్రేరేపిస్తాడు సాతానుడు. చాలా విషయాల్లో నువ్వు భక్తిగా ఉంటే, దేవుని కొరకు జీవిస్తే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, వాక్యం చదువుకుంటూ ఉంటే, దేవుని మందిరానికి సక్రమంగా వస్తూ ఉంటే, మనుషులను బట్టి, నీ ఆలోచనలను బట్టి కూడా నిన్ను వేరు చేయాలని చూస్తాడు. ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళడం ఎందుకు? ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోదా? ఎప్పుడు బైబిల్ అంటే పట్టుకోవాలా? ఇలాగ ప్రార్థన చేసుకోవాలా అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే దేవునికి మనకు ఎడబాటు కలుగు చేయాలని, దేవుడి నుండి మనల్ని దూరం చేయాలని.
అగ్నిగుండంలో పడేయాలని, మన స్వేచ్ఛను హరించాలని, మనల్ని దేవునికి శత్రువులుగా చూపించాలని వాడు చేస్తున్నటువంటి ప్రయాస. అలనాడు అవ్వాదాములు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటే ఆదాము దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఏం చేయటానికి? వద్దన్న దాన్ని తినటానికి. ప్రియమైన వారి తర్వాతగా చూస్తే యోబు విషయంలో తన భార్యలో నుండే ప్రేరేపణ కలిగించాడు. ఎప్పుడు దేవుడు దేవుడు అని అంటావే, దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్ము. సాతానుడు వెళ్ళి ప్రేరేపించాడు. ప్రియులరా, పేతురులోనికి వెళ్ళి సాతానుడు ప్రేరేపించాడు, అది నీకు దూరం అవునుగాక, లేదంటే నేనున్నాను అని చెప్పి ఏదేదో చేశాడు. అందులో ఎవరున్నారని యేసుప్రభు గమనించాడు? సాతానుడు ఉన్నాడని ఆయన గమనించాడు. ఆయనకు తెలుసు. నీకు తెలియదు విషయాలు, నాకు తెలీదు. సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు దేవుడికి దూరంగా వెళ్ళిపోవటానికి. దేవునికి నీకు ఎడబాటును కలగజేసేస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను మనమందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదంటే, దేవుడికి మనం ఎంత దూరంగా మారిపోయాం. ఈ రోజున మనం చూస్తే దేవుడు ఎంత కృప ద్వారా మనల్ని 2025వ సంవత్సరం 3వ మాసంలోనికి 2వ తారీఖు వరకు మనల్ని భద్రపరిచాడు, కాశాడు. దేవుడికి మనం ఎంత దూరంగా ఉన్నాం, ఎంత దగ్గరగా ఉన్నాం, సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం. వాడు నిన్ను ప్రేరేపిస్తాడు, నీకు ఏమీ అవదంటాడు. ఈ లోక తీరులో పడేస్తాడు. ఈ లోక నటనను నీకు అప్పగిస్తాడు. అవ్వతో కూడా అన్నాడు, ఏమీ అవదు, నువ్వు చచ్చిపోవు, చావనే చావో అని వాడు చెప్పాడు. ఇక్కడికి వెళ్ళి దేవుడు వద్దన్నాడు కదా, బహుశా రాయబడి ఉండకపోవచ్చు. వద్దన్నాడు కదా, తింటే చచ్చిపోతామన్నాడు కదా. ఆదాము కూడా అనుండొచ్చు అవ్వతో. కానీ అవేం చెప్పింది? మనకి మేలు చేసేవాడుగా వచ్చాడు ఆయన. దేవుడేదో ఈ విధంగా చెప్పాడు, మీరు చచ్చిపోతారన్నాడు, నేను తిన్నాను చచ్చిపోయానా చూడు అని చెప్పి ఆదాముకి అవ్వ చూపించింది. అతను కూడా తిన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఎడబాటు కలిగిపోయింది వాళ్ళకి. ఈ రకంగా మనం చూస్తే దేవునికి దూరం అయిపోతున్నావా, దగ్గరగా ఉన్నావా? నీ రక్షణానందాన్ని కోల్పోయావా? నీ మనసు తాపంతో నిండి ఉందా? నీ నడుము తాపంతో నిండి ఉందా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? ఏ ఏ నష్టాలు మనకి జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా మనం ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చివరిగా మనం ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఎజ్కేలు గ్రంథం 18:4 వచనాన్ని చదువుదాం. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రిలేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమనుంది? పాపము చేయవాడెవడో వాడే మరణం పొందును. తప్పు చేయవాడెవడో వాడే శిక్షింపబడతాడు. మరి ఏరే వాళ్ళు శిక్షింపబడరు. అలనాడు మోషే కూడా అడిగాడు, నన్ను చంపు, ఆ పాపము నా మీదకి రానివ్వు అని చెప్పి పాపము చేయవాడెవడో శిక్ష పొందుతాడు. కానీ నీ మీదకి అది రానివ్వను, ఇష్టపడినా సరే. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూస్తే మరణాన్ని పొందుతాడంట పాపం చేయవాడు. ఏ విధంగా పాపం చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కొన్ని కుటుంబాలు దయనీయంగా మారిపోయినాయి. కొన్ని కుటుంబాలు గొడవలతో నిండిపోయినాయి. అన్యులనేది కాదు, క్రైస్తవులలో కూడా చేయకూడని చేయరాని పనులు చేస్తున్నటువంటి విధానాలు చూస్తున్నాం. దేవునికి లోబడి దేవునికి భయపడే విధంగా బ్రతకకుండా ఉంటున్నాం. అల్లకల్లోలం అయిపోతున్నాయి, సమస్యలకు కారణమైపోతుంది. ఈ మరణం పొందటానికి మనము అర్హులంగా మారిపోయినట్టు ఇక్కడ కనబడుతుంది. దేవుడు దీనికి కారకుడు కాదండి. అక్కడ పులుంది జాగ్రత్త, అక్కడ అపాయం ఉంది జాగ్రత్త అన్నప్పుడు జాగ్రత్త పడినవాడు ధన్యుడు. జాగ్రత్త పడనివాడు అపాయంలో పడిపోతాడు, మరణం పొందుతాడు. ఒక రకంగా చూస్తే దేవుని పనులు ఎన్నో చేయవలసిన వారు, దేవుడితో ఉండవలసిన వారు, మనల్ని బట్టి పరలోకంగా ఈ లోకం మారవలసిన పరిస్థితులు ఉన్నాయి. మన కుటుంబాలు దీవింపబడవలసిన అవసరతలు ఉన్నాయి. ప్రియులారా, మనం శాపంగా మారిపోతున్నాం, గందరగోళంగా మారిపోతున్నాం.
భయంకరమైన విధానంగా మారిపోతున్నాం. ఎందుకని? దేవుడు ఎన్నో దీవెనలు మన పట్ల ఉంచగా, దేవుడు ఎన్నో మేలులు మన పట్ల ఉంచగా, ఆ మేలులు పొందలేనటువంటి వారికి అయిపోతాం. దేవుని పని చేయవలసిన వారమై ఉన్నాం. యవన కాలమందు తన కాడినెత్తుకుని నీవేం చేయాలంట? ఎంబడించమన్నాడు. మేడి మీద చెయ్యవేసిన వాడు వెనక తిరిగి చూసిన వాడు పాత్రుడు కాడని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక సైన్యముగా వరకలేవలసిన మనము, కానీ మనల్ని అరించే వెళ్తున్నాడు ఏదో ఒక విషయాల్లో. యవన కాలం మంది రోగాల ద్వారా చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్య వయస్సులోనే ఆత్మహత్యలు చేసుకుని. దేని వల్ల జరుగుతుంది? పాపము వలన వచ్చు ఎడబాటు. ఎడబాటులో జరిగే నష్టాలు, ఈ యొక్క మరణం కూడా జరుగుతుంది. మరణం ఏం చేస్తుందంట? నరకానికి తీసుకుని పోతుంది. మనం ఏమై ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. దైవ చిత్తానుసారంగా ఉండవలసిన విధానం ఎంతైనా ఉంది. సౌలు తన కుటుంబాన్ని పతనం చేసుకున్నాడు. తనతోనే సమూయేలు అన్నాడు, నేడు నీవు నాతోనూ నీ బిడ్డలు కూడా నాతోనే ఉంటారు. చనిపోబోతున్నారు. ఇష్టపడి ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు సౌల్ని. తన బిడ్డలను కూడా తనతో తీసుకుని పోయాడు. ఇదంతా ఎలా జరిగిందంటే పాపం వలన వచ్చిన జీతం. ఇది మరణం. ఇది భయంకరమైన యాతన. కుటుంబాలను పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులు అండి. దేవుడితో ఎడబాటు జరిగితే మనం బ్రతకలేమండి. భయంకరమైన శిక్షలకు గురైపోతామండి. ఎవరూ మనల్ని విడిపించలేరు, ఎవరో మనల్ని కాపాడలేరు. ఆ ఒక్క దేవుడే మనల్ని కాపాడగలిగిన వాడు. నేనేనా అని అనుకుంటాం కాదు. యేసుప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అని చెప్పంటే, నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అన్నారు ఒక్కొక్కడు. కానీ పట్టించవలసిన వాడు, ప్రయత్నంలో ఉన్నటువంటి వాడు కూడా ఏమన్నాడు? నేనేనా ప్రభువా అన్నాడు. నువ్వన్నట్టే అన్నాడు. అవును నువ్వే అన్నాడు. కానీ అప్పటికి వాడు మార్పు పొందలేదు. అప్పుడే పశ్చాత్తాపడి ఉంటే ఆడి స్థానం వాడికి మిగిలి ఉండేది. ఉరి పెట్టుకున్నాడు. ముందే ఆ ఉరి తాడు కూడా తెగిపోయి కిందకి పడి తన పొట్ట తెగిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆహ్లాదకరమైన బ్రతుకును, జీవితాన్ని మనకిచ్చాడు. సంతోషంగా ఉండమన్నాడు. అనేకులకు మేలుకరంగా ఉండమన్నాడు. నీ బ్రతుకు వల్ల నీ భార్యకి, నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ బిడ్డలకి, సంఘానికి, సమాజానికి విలువను తెచ్చే వరంగా, దేవునికి మహిమ తెచ్చే వరంగా దేవుడు మనల్ని ఉండమన్నాడు. ప్రియులు, మనం ఏమవుతున్నాం? ఎలా ఉన్నాం? ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాం? నీవు అని పక్కన వాడితో చెప్పే విషయం కాదు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని నేనేమై ఉన్నాను ఈ రోజున. దేవునికి నాకు సమీపంగా ఉన్నావా? దేవుడు నాతో ఉన్నాడా? నేను దేవునితో ఉన్నానా? ఆయన అంటాడు, నేను తలుపు నద్దుండి తలుపు తడుతున్నాను. ఎవడైతే నా స్వరము విని ఆ తలుపు తెరుస్తారో నేను తనతోనూ తను నాతోనూ ఉంటాడు అని చెప్పి ఆయన అన్నాడు. ఈరోజు నీ తలుపు తడుతున్నాడేమో ఈ మాటల ద్వారా. ఆ ద్వారం తెరు, నీ హృదయంలోనికి వస్తాడు. ఇంతవరకు ఎవడున్నాడు అందులో? కల్మషంతో నిండిపోయింది, అతిక్రమములతో నిండిపోయింది, వ్యతిరేకమైన ఆలోచనలతో, వ్యతిరేకమైన ఉద్దేశములతో నిండిపోయిందా? ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరినో అనటం సులభమే, పక్కోళ్ళని అనటం సులభమే, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం సులభమే. కానీ నిన్ను గురించి నువ్వు పరిశీలన చేసుకో. దేవునికి నువ్వు ఎంత ఎడబాటు కలిగి ఉన్నావో, దేవునికి నీకు ఎంత దూరం అయిపోయిందో. ఏదో ఆదివారం వచ్చింది కనుక బైబిల్ పట్టుకున్నాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, ఈ మొదటి ఆదివారం నేను వచ్చేసాను అని అనుకుంటే కుదరదు. ఎడబాటు ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజున దేవుని కొరకు జీవించి దేవునికి మహిమ తెచ్చుకురావాల్సిన బిడ్డలమై ఉండగా మనం ఏమై ఉన్నాం ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ప్రియ మిత్రులారా, దేవుని బిడ్డలారా,
ఈ ఎడబాటు వలన నీకు కలిగి నష్టమే కానీ ఏమాత్రం కూడా లాభం లేదు.